శేషు గారు ఇప్పుడు ఇప్పుడు ఆరోపణలు చూస్తున్నాం. శేషు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. లేదండి, చెప్పండి. శేషు గారు ఇప్పుడు ఎమ్మెల్యేల పైనటువంటి ఆరోపణలు చూస్తున్నాం. మనకి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే మీద కేసు వేసినటువంటి రాజలింగమూర్తి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అట్లాగే మహబూబాబాద్కి సంబంధించి నాకు తెలిసిన సమాచారం ప్రకారం డోల్ సత్యనారాయణ దానికి సంబంధించిన కేసు కూడా వేయబోతున్నారని విన్నాను. ఇటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆల్రెడీ హైకోర్టులో అంటే తెలంగాణ హైకోర్టులో దాఖలై ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ రాజకీయాల్లో ఈ ఎమ్మెల్యేల కబ్జాలు వీటిని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక్క ఓటమి 100 తప్పుల్లో ఇది ఒక తప్పు. ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అవినీతి, సంక్షేమ పథకాల్లో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేటటువంటి అభియోగాలు స్వయానా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు వచ్చేసరికి గోదావరి నదికి దగ్గరగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే 100 రోజుకి లారీల కొద్ది ఇసుకను అక్రమంగా తరలించారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. సింగరేణి కాలనీలో ఉన్నటువంటి కారుణ్య నియామకాల్లో గాని, అక్కడ తీసుకొస్తున్నటువంటి మిగతా నియామకాల్లో గాని అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా భూ కబ్జాలలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. ఇసుక దోపిడీ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒక ఇద్దరు ప్రధానమైనటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు తెచ్చుకొని కాంట్రాక్టర్స్ పాత కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కాంట్రాక్టులు బట్టి కాంట్రాక్టులలో అవినీతికి పాల్పడినటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల ప్రతిఫలమే వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తానండి నేను. పరకాలలో, వర్ధనపేటలో, పాలకుర్తిలో, వరంగల్ పశ్చిమలో చాలా బలమైనటువంటి నియోజకవర్గాలు బీఆర్ఎస్ కి. కానీ మొన్నటి ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోయారు ఈ నియోజకవర్గాల్లో. దానికి కారణం ఏంటి అంటే మీరు చెప్పినటువంటి ఆరోపణలే. అవినీతి ఆరోపణలు, ఇసుక దందా ఆరోపణలు, కాంట్రాక్ట్ ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలతోటే వాళ్ళకి ప్రధానమైనటువంటి బలమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా దారుణమైనటువంటి ఓటమి చెందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీరు చూడండి, పాలకుర్తి నియోజకవర్గం మీరు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గము 2009 డీలిమిటేషన్ ఏర్పాటైన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్యేగా దయాకర్ రావు గారే గెలిచారు. వర్ధనపేట 1,93,000 ఓట్ల మెజారిటీ అండి. 2018 శాసనసభ ఎన్నికల్లో వర్ధనపేటలో 93,000 మెజారిటీ, సెకండ్ హైయెస్ట్ మెజారిటీ. అక్కడ కూడా దారుణమైనటువంటి ఓటమి ఉన్నది. మీకు పరకాల లాంటి నియోజకవర్గంలో కూడా దారుణమైనటువంటి ఓటమి. వరంగల్ పశ్చిమ గురించి చెప్తానండి. టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తరువాత 2004 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమలో విజయకత్నం ఎగరేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మొన్నటి ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి ఎదురైంది. దానికి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భూ కబ్జా ఆరోపణలు, కాంట్రాక్ట్ ఆరోపణలు, ఇసుక దోపిడీ ఆరోపణలు, అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలతోటే ప్రధానంగా ఈ బలమైనటువంటి వరంగల్ జిల్లాలో కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఇది ఒకటి. రెండోది, ఒక్క ఓటమి 100 తప్పుల్లో రెండో తప్పు ఏంటంటే నిజమైనటువంటి ఉద్యమకారులకు ప్రాతినిధ్యం దక్కలేదు, ప్రాధాన్యత దక్కలేదు, అవకాశాలు దక్కలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటి అంటే 2014 నుంచి 2018 వరకు మా జిల్లా నుంచి 2 మంత్రులు ఉండేటటువంటి వాళ్ళు. ఒకటి కడియం శ్రీహరి, చందులాల్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఉద్యమంలో? డోల్ సత్య అని చెప్తాడు. తర్వాత 2018 నుంచి 2023 వరకు మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఒకటి సత్యవతి రాథోడ్, రెండోది దయాకర్ రావు గారు. వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఉద్యమంలో? కాబట్టి ఈ మంత్రులుగా అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉద్యమ కాంట్రిబ్యూషన్ ఏంటి? నిజమైనటువంటి ఉద్యమదారులకు ప్రాతినిధ్యం దక్కలేదు, ప్రాధాన్యత దక్కలేదు అనేటటువంటి అసంతృప్తితోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గేడ్ క్యాడరు సహకరించలేదు. వాళ్ళ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పాల్గొలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దారుణమైనటువంటి ఓటమి జరిగిందనే విషయాన్ని గమనించాలా. వరంగల్ జిల్లాలో 10 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.
వాళ్ళందరూ పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారు? శేష్ గారు కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. మరో ప్రధానమైనటువంటి అంశం క్లియర్ గా కనిపిస్తోంది. వచ్చి వాళ్ళ పదవుల్లో కట్టబెట్టడం వల్ల వరంగల్ జిల్లాలో దారుణమైనటువంటి ఓటమికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఓటమిని బీఆర్ఎస్ పార్టీ ఊహించలే. వరంగల్ జిల్లా లాంటి జిల్లాలో, కరీంనగర్ జిల్లా లాంటి జిల్లాలో ఈ స్థాయి ఓటమి చెందింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఇవాళ కరీంనగర్ లో దారుణమైన ఓటమి, వరంగల్ జిల్లాలో దారుణమైన ఓటమి. ఈ 2 జిల్లాలోనే 18 శాసనసభ స్థానాల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకెక్కడ అధికారంలోకి వస్తుందండి? కాబట్టి ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళని విస్మరించటం, ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చినటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీకి దారుణమైనటువంటి ఓటమికి కారణాలైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.